Yesterday, last night, for me it is night here. It's 10:45 p.m. Tuesday night in Dallas time. For you, it is a fresh morning, Wednesday morning. So the Lord has brought us together again. We were studying from the book of Acts, chapter 20. నిన్నటి దినాన అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం నుండి దేవుని వాక్యం ధ్యానిస్తూ వచ్చాం. మాకు ఇక్కడ ఇది రాత్రి సమయం, మీకైతే ఉదయంగా ఉన్నది. From Acts, in Acts chapter 20, beginning in verse 17 to the end of the chapter, is Paul's final farewell message to the Ephesian elders. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 17వ వచనం నుండి ఈ అధ్యాయం చివరి వరకు కూడా అపోస్తులైన పౌలు చివరిగా ఎఫెసు సంఘ పెద్దలకు ఇచ్చినటువంటి వర్తమానముగా ఉన్నది. That means Apostle Paul conducted a shepherd seminar. అనగా అపోస్తులైన పౌలు కాపరుల సదస్సు ఇక్కడ కండక్ట్ చేసినట్లుగా ఉంది. On his way to Jerusalem, he had a stopover in Miletus. యెరూషలేమునకు వెళ్ళే మార్గమందు మిలీతులో ఆయన ఆగినవాడిగా ఉన్నాడు. And Ephesus was 30 miles south of Miletus. ఈ మిలీతు నుండి ఎఫెసు పట్టణము 30 మైళ్ళు దక్షిణముగా ఉన్నది. And the ship had a port of call in Miletus, and he took the time during those days to meet with the shepherds, the leaders, the elders of the Ephesian church. మిలేతులో ఆ ఓడలో నుండి కొన్ని సరుకులు దింపవలసిందిగా ఉన్నందుచేత అక్కడ అది నిలిచినందున అక్కడ ఉన్నటువంటి ఆ కాపరులతో కొంత సమయం ఆయన గడపగలిగిన వాడిగా ఉన్నాడు. That is why when I have come to some of your assemblies, I wanted to meet with the elders, because that's a great example shown to us by Apostle Paul. అందుచేతనే నేను మీ మధ్యకు వచ్చినప్పుడు మీ స్థానిక సంఘాల పెద్దలను కలుసుకోవడానికి ఇష్టపడతాను. ఎందుకనగా అపోస్తలుడైన పౌలు మనకు చూపిన గొప్ప మాదిరి అది. Apostle Paul called the elders of the Ephesian church. ఎఫెసు సంఘ పెద్దలను అపోస్తలుడైన పౌలు పిలిచాడు. So it might have taken 3 days for some people to go from Miletus to Ephesus and to bring them to Miletus. మిలేతు నుండి ఎఫెసుకు వెళ్ళడానికి ఒకవేళ 3 దినాల ప్రయాణం అయి ఉండవచ్చు. ఆ తర్వాత వారిని వెనుకకు తీసుకురావడానికి కూడా. So Apostle Paul had worked in Ephesus for 3 years. అపోస్తలుడైన పౌలు ఎఫెసు పట్టణంలో 3 సంవత్సరాలు పనిచేశాడు. So a great work has already been done. ఇప్పటికి గొప్ప పని అక్కడ జరిగినదిగా ఉన్నది. But to carry on that work, ఆ పని కొనసాగించేందుకై, and also to stabilize the assembly, the eldership, the leadership has a very decisive role. ఆ సంఘమును స్థిరపరిచే విషయములో కాపరులుగా లేక పెద్దలుగా ఉన్నవారు గొప్ప బాధ్యత కలిగి ఉన్నారు. That is why he wanted to follow upon his ministry, which he has already done, and he wanted to encourage and challenge and motivate the elders. అందుచేత అప్పటికే అక్కడ ఆయన చేసిన పనిని స్థిరపరచుచు దాని కొనసాగింపు నిమిత్తమై పెద్దలను పిలిచి వారిని దాని కొరకు సిద్ధపరచడానికి కోరుకున్నాడు. And he gave them a speech, a sermon, a farewell address. ఆ సమయంలో ముగింపుగా వారికి ఒక ప్రసంగాన్ని వారి కొరకు చేశాడు. So in our study yesterday, I pointed out that from Miletus, he sent to Ephesus and called for the elders of the church. నిన్నటి దినాన మనం గమనించాం, మిలేతు నుండి వర్తమానం పంపి ఎఫెసు సంఘ పెద్దలను ఆయన పిలిపించుకున్నాడు. Sorry brother, you're not heard. Your voice is... You are in mute, uncle. Okay. Now it should be okay. Yeah. Yes. Acts chapter 20, verse 17. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 17వ వచనం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. And I specifically pointed out that the elders in the plural, the main thing is not the number, but it is about the teamwork and unity and harmony among the elders.
ప్రత్యేకంగా నేను మీ ఎదుటికి తీసుకొచ్చింది ఏంటంటే పెద్దలు అనే మాట బహువచనంలో ఉండగా ఇది సంఖ్యను తెలియజేసే దానికంటే విశేషంగా వారు ఒక టీమ్గా ఏకభావంతో ఏక తాత్పర్యంతో చేసే పనిని సూచించేదిగా ఉన్నది. So sometimes we think that, other denominations have only one man pastor, one man show. We have plurality, but what is the use if we have 5 elders and they are fighting all the time? కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇతర సంఘాల వారు ఒకే కాపురిని కలిగి ఒకే వ్యక్తి ద్వారా పరిచర్య జరిగించుతున్నారని. కానీ మనం ఒకవేళ 5 మంది పెద్దలు కలిగి ఉండి ఎప్పుడు పోట్లాడుకునే స్థితి ఉన్నట్లయితే ప్రయోజనం ఉన్నది. So we must start thinking beyond the numbers. అందుచేత ఈ సంఖ్యకు మించి మనం ఆలోచన కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాం. We should be thinking more of the unity, mutual respect, harmony, team spirit within the body of elders. పెద్దలుగా ఉన్నటువంటి వారి మధ్య ఐక్యత, ఏకభావము, ఒక టీం లాగా కలిసి పనిచేసే తత్వాన్ని గూర్చి మనం ఆలోచన కలిగి ఉండాలి. And that is how we can lead the assembly. ఈ విధంగా మనం సంఘమును నడిపించగలుగుతాం. When the elders are not united, Satan will take advantage of that situation. పెద్దల మధ్య ఐక్యత లేకుండా ఉండగా సాతానుడు ఆ అవకాశాన్ని తీసుకొని అక్కడ ప్రవేశిస్తాడు. But when the elders stand united, it is not easy for Satan to work in a local assembly. అయితే సంఘ పెద్దలు ఏకభావముతో ఐక్యతతో నిలిచినప్పుడు సాతానుడు అక్కడ ప్రవేశించడానికి అవకాశం తక్కువ ఉంటుంది. And that is the reason that the elders should respect one another. They should pray for one another. They should have regular elders meeting to discuss and to foster more unity of spirit. అందుచేత పెద్దలు ఒకరి పట్ల ఒకరు గౌరవ మర్యాదలు కలిగి ఉండాలి. వారు ఐక్యత కలిగిన వారుగా కలుసుకుంటూ ప్రార్థనలో సమయం గడుపుతూ ఇతరుల కొరకు ప్రార్థించి ప్రోత్సహించే వారుగా ఉండాలి. Now, biblical eldership is plural eldership, no doubt. బైబిల్ మనకు తెలియజేసే ఈ పెద్దరికం అనేది బహువచనంలో ఉన్న పెద్దరికం సందేహం లేదు. But it is also a united oversight. అదే సమయంలో ఐక్యతతో సాగుతున్నటువంటి పెద్దరికంగా ఇది ఉన్నది. It is pastoral oversight. It is a shepherd oversight. ఇక్కడ వీరు కాపరులుగా పై విచారణ చేసే పెద్దలుగా ఉంటూ ఉన్నారు. As I reminded you yesterday that the most important metaphor used in the Old Testament and in the New Testament for a spiritual leader is the imagery, that of a shepherd. ఆత్మీయ కాపరిని గూర్చి బైబిల్ గ్రంథం పాత క్రొత్త నిబంధనలో కూడా మనకు తెలియజేస్తున్నటువంటి ఒక పేరు జ్ఞాపకం చేశాను. అది కాపరి అనే ఆ పదం. The Lord Jesus Christ called himself the good shepherd, great shepherd, and the chief shepherd. యేసుక్రీస్తు ప్రభు తనను తాను మంచి కాపరిగా, గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా తెలియజేశాడు. So the shepherd imagery was something very important to the Lord Jesus Christ. ఇలాగున ఈ కాపరి అనే ఈ అలంకారప్రాయమైన మాట ప్రభు యేసుక్రీస్తుకు ఎంతో ముఖ్యమైనటువంటిది. So now with that in mind, shall we read verse 28, which is one of the most important verses in Paul's farewell address. పౌలు ముగింపులో చేసిన ఈ ప్రసంగంలో అతి ముఖ్యమైనటువంటి వచనముగా 28వ వచనాన్ని మనం చదువుకుందాం. In Acts chapter 20, verse 28, we read, "Therefore, take heed to yourselves and to all the flock, among which the Holy Spirit has made you overseers, to shepherd the church of God, which he purchased with his own blood." అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగాను ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. In verse 28, this is a very important verse in this message. 28వ వచనము ఈ వర్తమానములో చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. Therefore, take heed to yourselves. కావున మరి మీరు జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడు. What does that mean? దీని అర్థం ఏంటి? We are to take care of the flock.
the sheep. మంద విషయమై మనం జాగ్రత్త కలిగి ఉండాలి. But Paul is saying, before you do that, you have to take care of yourselves. అయితే ఆ పని చేసే దానికంటే ముందుగా మిమ్మును గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు పౌలు ఇక్కడ. Our personal commitment to the Lord. ప్రభువు కొరకు మనం ఎంతగా నిబద్ధత కలిగిన వారంగా ఉంటాము అనేది. Our personal testimony. మన వ్యక్తిగత సాక్ష్యం విషయంలో. Our personal qualifications. మన వ్యక్తిగత అర్హతల విషయంలో. Our personal prayer life. మన వ్యక్తిగత ప్రార్థన జీవిత విషయంలో. Our understanding of the word of God. దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునే విషయంలో. The elders, the shepherds, they have to be healthy first so that they can make the sheep healthy. కాపురులుగా ఉన్నటువంటి పెద్దలు ఆరోగ్యకరంగా మరి సాగినప్పుడే ఆ మందను కూడా ఆరోగ్యకరంగా కాపాడగలుగుతారు, పోషించగలుగుతారు. So therefore take heed to yourselves. అందుచేత మిమ్మును గూర్చి మీరు జాగ్రత్త పడుడి అంటున్నాడు. You know, sometimes when we are very busy in our ministry, we try to take care of others. కొన్నిసార్లు పరిచర్యలో మనం ఎంతో తీరిక లేకుండా ఉంటుండగా ఇతరుల విషయమైనటువంటి జాగ్రత్త వహిస్తాం. And we do not give enough time to protect our own spiritual life. మన సొంత ఆత్మీయ జీవితాలను కాపాడుకోవడానికి ఎక్కువ సమయాన్ని మనం వెచ్చించం. So dear elders, leaders, deacons, evangelists, this is something very, very important. The first and the foremost responsibility we have before the Lord is to make our spiritual life strong. కనుక ప్రియ పెద్దలారా, సేవకులారా, పరిచారకులారా, బాధ్యత కలిగినటువంటి ప్రియారా, మొదటిది ముఖ్యమైనటువంటి బాధ్యత మనది ఏంటంటే మన ఆత్మీయ విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండడం. We have to protect ourselves spiritually. మనల్ని మనం ఆత్మీయంగా కాపాడుకోవాలి. We need to make sure that Satan is not defeating us. సాతాను మనలను ఓడించకుండా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. That we are able to overcome the wiles of the devil. సాతాను యొక్క దయ్యం యొక్క కుతంత్రాలను మనం జయించగలిగే వారముగా ఉండాలి. So our own spiritual integrity is of utmost importance. ఇలాగున మన సొంత వ్యక్తిగత ఆత్మీయ ఏకాగ్రత అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. Brother Navajivan reminded us about the theme verse which I always use in the Shepherd Seminar. నవజీవన్ గారు మరి కాపురుల సదస్సులలో మనం ఇచ్చే అంశానికి పెట్టే వచనాన్ని జ్ఞాపకం చేశారు నాకు. Psalm 78 verse 72. 78వ కీర్తన 72వ వచనం. David shepherded the people of God, the flock sheep of God. దేవుడు దేవుని ప్రజలను మందగా కాపాడిన వాడిగా ఉన్నాడు. How did he do that? ఎలాగూ నడిపించాడు ఆయన? With integrity of heart. ఆయన హృదయమందు ఏకాగ్రత కలిగిన వాడై నడిపించాడు. And with skillfulness of hands. ఆయన చేతి యొక్క నైపుణ్యాన్ని బట్టి నడిపించాడు. And that is the reason we call our Shepherd Seminar, the theme is always integrity of heart and skillfulness of hands. అందుచేత మరి కాపురుల సదస్సులలో ప్రతిసారి మేము అంశంగా పెట్టేది ఏమిటంటే మన హృదయమందు ఏకాగ్రత కలిగి ఉండి చేతి యొక్క నైపుణ్యంతో పని చేయుట అని. The two most important things for a leader. ఒక నాయకుడు కలిగి ఉండవలసిన అతి ముఖ్యమైన రెండు సంగతులు. Number one, his heart. మొదటిది అతని హృదయం. Number two, his hand, his ability. రెండవది అతని చేయి లేక అతని సామర్థ్యం. That is the reason Paul is reminding the Ephesian elders that you take care of yourselves first. అందుచేతనే అపోస్తలుడు పౌలు ఎఫెసు సంఘ పెద్దలను మాట్లాడుతూ మిమ్మును గూర్చి మీరు మొదటగా జాగ్రత్త పడండి అంటున్నాడు. The purity of our heart, the integrity of our heart. మన హృదయ పవిత్రత, ఏకాగ్రత. The humility of our heart. మన హృదయమందు మనం కలిగి ఉండాల్సిన వినయము, దీనత్వం. And the spiritual gifts which God has given to us, we must develop and we must exercise, we must sharpen our skills. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆత్మీయ వరముల మీద మనం సాధకం చేసి
అభివృద్ధి చేసుకొని నైపుణ్యాన్ని పెంపొందింపు చేసుకోవాలి. And that is how the Lord can use us more in his service. అప్పుడు దేవుడు మనలను తన సేవలో ఎక్కువగా ఉపయోగించుకోగలుగుతాడు. See, there is a saying in English like this: what you can do, the Lord will not do for you. ఇంగ్లీష్లో ఒక సామెత ఈ రీతిగా ఉన్నది. అదేమిటంటే, మీరు చేయగలిగినటువంటి పనిని దేవుడు మీ పక్షముగా చేయడు అని. What you can do, the Lord will not do for you. మీరు చేయగలిగినటువంటి పనిని దేవుడు మీ కొరకు చేయడు. The Lord will not study the Bible for you, that you have to do it for yourself. నీ కొరకు బైబిల్ దేవుడు చదవడు, నీవే బైబిల్ను నీ కొరకు చదువుకోవాలి. Developing your skill, taking the time to improve the gifts and abilities which the Lord has given to you. నీ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకునేది, ప్రభువు నీకు ఇచ్చిన ఆ వరములను వాటిని పెంపొందింపు చేసుకునే ఆ పని. Obeying the word of God in your own personal life. వ్యక్తిగత జీవితంలో దేవుని వాక్యమునకు నీవు లోబడే పని. What you can do, the Lord will not do for you. ఇలాగ నీవు చేయగలిగినటువంటి ఈ పనులు దేవుడు ప్రభువు నీ కొరకు చేయడు. But what you cannot do, the Lord will do that for you. అయితే నీవు దేనిని చేయలేవో ఆ పనిని దేవుడు నీ కొరకు చేస్తాడు. Save people, lead them to repentance. You can't do that. ప్రజలను రక్షించేది, పశ్చాత్తాపమును వారిని నడిపించే పని నీవు చేయలేవు. Bring revival, transformation, change in the assembly. You cannot do that. సంఘములో ఉజ్జీవాన్ని, మార్పును తీసుకొచ్చే పని నీవు చేయలేవు. But that the Lord will do for you. ఆ పని నీ పక్షముగా ప్రభువు చేస్తాడు. When you do what you can do in the will of the Lord for your own life. దేవుని చిత్తములో నీ సొంత జీవిత విషయంలో నీవేమి చేయగలిగిన వాడవా ఇండు దాన్ని చేస్తావో. So our personal testimony, walk with the Lord, our commitment, discipleship is the most important thing for a spiritual leader. ఇలాగున మన వ్యక్తిగత జీవితంలో ప్రభుతో నడిచేది, నిబద్ధత కలిగి ప్రభువు పట్ల జీవించేది నాయకునికి ఒక ముఖ్యమైనటువంటి విషయం. So therefore take heed to yourselves and to all the flock among which the Holy Spirit has made you overseers. అందుచేత మిమ్మును గూర్చియు పరిశుద్ధాత్మ దేవుడు దేనియందు అధ్యక్షులుగా మేము నుంచెనో ఆ మంద విషయమును జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. In verse 17, these leaders are called elders. 17వ వచనంలో ఈ నాయకులు పెద్దలు అని పిలువబడ్డారు. But look at in verse 28, they are called overseers or bishops, overseers. 28వ వచనంలో గమనించినట్లయితే వారు అధ్యక్షులు అని లేక పై విచారణకర్తలు అని చెప్పబడుతున్నారు. So the word elders, it denotes their spiritual maturity. కనుక పెద్ద అనే ఈ పదము వారి ఆత్మీయ పరిపక్వతను తెలుపుతుంది. And the leadership role they have, to which the Lord has appointed them. వారు నియమించబడినటువంటి ఆ నాయకత్వపు ఆ పరిచర్య కొరకు వారు నిలుస్తున్నారు. And they are also called overseers. వారు పై విచారణకర్తలు అని కూడా పిలువబడుతున్నారు. That means they oversee everything that is going on in the assembly. అనగా సంఘమందు జరిగే సమస్తమును కూడా వారు పై విచారణ లేక గమనించి చూచేవారుగా ఉంటున్నారు. They supervise. వారు అక్కడ చూస్తూ సూపర్వైజ్ చేస్తూ పర్యవేక్షణ చేస్తారు. That is why they are overseers. They are looking over to make sure that everything is going according to the will, plan, and purpose. సమస్తము దేవుని చిత్త ప్రకారంగా, ఆలోచన ప్రకారంగా, ఉద్దేశ ప్రకారం జరుగుచున్నదా లేదా అని చూచేదాని కొరకై వారు పర్యవేక్షకులుగా ఉంటున్నారు. Now, it doesn't mean that they interfere in everyone's ministry. పై విచారణకర్తలు అంటే ప్రతి ఒక్కరి పరిచర్యలో వారు అడ్డుపడతారని లేక పాలు పంచుకుంటారని కాదు. It also doesn't mean that they do try to do everything by themselves. అన్ని పనులు వారే చేస్తారు అని కూడా దీని యొక్క అర్థం కాదు. Many others are involved in various ministry in the assembly.
సంఘములో ఇతర పరిచర్యలలో ఇంకా అనేక ఇతరులు పాలు పొందేవారుగా ఉంటున్నారు. but the elders are overseers. పెద్దలైతే పై విచారణ చేస్తూ గమనించేవారుగా ఉంటున్నారు. They oversee everything to make sure that everything is going according to the pattern and doctrine and truth of God's word. సమస్తము దేవుని వాక్య మాదిరి చొప్పున, క్రమము చొప్పున, సత్యము చొప్పున జరుగుచున్నదా లేదా అని వారు పర్యవేక్షణ చేసి గమనించేవారుగా ఉంటున్నారు. And also what we do, all our ministries are helping us to grow in the Lord Jesus, in his ఇలాగున grace. మన పరిచర్యలు అన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపలో మనలను ఎదుగేలాగా చేస్తాయి. In Ephesians 4 and 1 Corinthians 14, Paul repeatedly used the word edification, building up the body of Christ. ఎఫెసీ 4వ అధ్యాయంలో, మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో క్షేమాభివృద్ధి అనే మాటను పౌలు ఉపయోగించాడు, సంఘమును అభివృద్ధి కలిగించడానికి. So the elders oversee that everything is going for the building up of the body of Christ, for the spiritual health of the assembly. ఇలాగున పెద్దలుగా ఉన్నవారు పర్యవేక్షణ చేస్తూ పై విచారణ ఖర్చులుగా సమస్తము సంఘమందు అభివృద్ధి కొరకు, క్షేమాన్ని కలిగించే దాని కొరకు పెంపొందింప చేసేవారుగా ఉంటున్నారు. So that is why they are overseers. They oversee the activities of the assembly. ఇలాగున వారు సంఘ కార్యక్రమాలన్నిటినీ కూడా గమనించుచు పై విచారణ చేసే పై విచారణకర్తలుగా పిలువబడుతున్నారు. They oversee the life of the assembly, the ministries of the assembly. సంఘములో జీవం ఎలాగున్నది, పరిచర్య ఎలా జరుగుతున్నదని గమనిస్తారు. They oversee the spiritual welfare of the sheep in the assembly. సంఘములో ఉన్న మంద యొక్క ఆత్మీయ క్షేమమును గురించి కూడా వారు పర్యవేక్షించి చూస్తారు. They oversee the flock of God. దేవుని మంద మీద అలాగూ పై విచారణ చేస్తారు. So they are elders and they are overseers. ఇలాగున వారు పెద్దలు, అదే సమయంలో పై విచారణకర్తలు. And in this verse, we read that the Holy Spirit has appointed them as overseers. ఈ భాగంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు వారిని అధ్యక్షులుగా లేక పెద్దలుగా నియమించాడని చూస్తున్నాం. So the Lord has called them to this service. ప్రభు ఈ సేవలోనికి వారిని పిలిచాడు. And the Lord has gifted them. ప్రభు వారికి వరము ఇచ్చాడు కూడా. And the Lord has put this burden in their heart and has given them a vision for the assembly. ప్రభువే ఈ భారమును వారి హృదయములో ఉంచి సంఘం విషయమైన దర్శనమును వారికి ఇచ్చాడు. And through their qualification, discipleship, and commitment, they have proven that the Lord has called them to this service. వారి అర్హతల ద్వారా, వారి శిక్షణ పొందుట ద్వారా, వారి యొక్క నిబద్ధతను బట్టి దేవుడే వారిని సేవలోనికి పిలిచాడు. And God's people have recognized them and accepted their ministry. దేవుని ప్రజలు వారిని గుర్తించిన వారై వారి యొక్క పరిచర్యను అంగీకరించారు. Now, dear brothers, for this to happen, the believers in the assembly also should have a good understanding about how God raises up elders. సహోదరులారా, ఇప్పుడు ఈ సంగతి మనం గ్రహించాలి అంటే సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా కాపరులను ఏ రీతిగా నియమిస్తాడు లేక లేవనెత్తుతాడనే గ్రహింపు కలిగిన వారుగా ఉండాలి. That is why in many places in our leadership seminar, we have asked all brothers in the assembly to come and attend, because the believers in the assembly also should know these truths so that they can recognize, they can respect, and they can follow the leadership of the elders. అనేక సదస్సులలో మేము మరి విశ్వాసులను కూడా సహోదరులను రమ్మని ఆహ్వానించిన వారంగా ఉన్నాం. ఎందుకంటే కాపరులు ఎలాగూ నియమించబడతారో, గుర్తించబడతారో, ఎలాగూ వారిని గౌరవించాలనే సంగతులు వారు అర్థం చేసుకుని గుర్తించే దాని కొరకాయి. In some places, sisters also have attended. కొన్ని సదస్సులలో సహోదరులు కూడా చేరి వచ్చారు. Not that they are going to lead the assembly. వారు సంఘానికి నాయకులుగా ఉండే దాని కొరకు కాదు. But everybody in the assembly should know what the Bible teaches about eldership
and spiritual leadership so that we can function together in unity and in harmony. అయితే మనందరము కూడా ఐక్యతతో ఏకభావముతో పనిచేసే దాని కొరకై సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాయకత్వాన్ని గురించి వారు ఎలాగో నియమించబడతారనే సంగతులను గురించి ఎరిగిన వారుగా ఉండాలి. In many places, the believers do not know anything about it. That is why they do not recognize even qualified elders. అనేక స్థలాలలో పెద్దలు సంఘ సభ్యులు ఈ సంగతులు ఎరుగుని వారుగా ఉన్నందుచేత అర్హత కలిగినటువంటి పెద్దలను కూడా వారు గుర్తించలేని వారుగా ఉంటున్నారు. That is why they are not willing to be submissive to the elders. అందుచేతనే వారు పెద్దలకు లోబడి ఉండడానికి ఇష్టపడని వారుగా ఉంటున్నారు. Because they have not really understood these things from the scripture. ఎందుకనగా లేఖనాలలో నుండి ఈ సంగతులు వారు సరిగా అర్థం చేసుకోలేదు కనుక. So if what we are studying today, if that has to be practical, the assembly should have a fairly good understanding about these things. మనం నేర్చుకుంటున్నటువంటి ఈ అంశమును మనం సరిగా అనుసరించాలంటే సంఘములో ఉన్న వారందరూ కూడా ఈ సంగతులను గురించిన సరైన అవగాహన కలిగి ఉండాలి. So the Holy Spirit has appointed you as overseers. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని పెద్దలుగా అధ్యక్షులుగా నియమించాడు. Now the next part of the verse tells the most important duty. పెద్దలు చేయవలసిన అతి ముఖ్యమైనటువంటి పనిని బాధ్యతను తెలియజేస్తోంది. And God has given them a great responsibility to shepherd, to pastor, to be shepherds of the assembly. ఆ మందకు అధ్యక్షులుగా ఉండి ఆ మందను కాసే ఆ గొప్ప బాధ్యత దేవుడు వారికి అప్పగించాడు. The gift of shepherding. కాసే ఆ వరం. It includes leading, guiding, feeding, directing, comforting, counseling, exhorting, all these things. ఇందులో మరి వారికి ముందుగా నడిచి వారిని నడిపింపచేసేది, వారికి పోషణ ఇచ్చేది, వారిని బలపరిచేది, వారందరినీ కూడా ప్రోత్సహించి అభివృద్ధిలోనికి తీసుకువెళ్ళే పని. To shepherd the flock of God. దేవుని మందను కాసే పని. So the topic we have selected for this seminar is elders as shepherds. ఈ సదస్సుకు మనం ఎంచుకున్నటువంటి అంశం ఏమిటంటే కాపరులుగా పెద్దలు అనే అంశం. Elders are spiritual leaders. పెద్దలు ఆత్మీయ నాయకులుగా ఉన్నారు. Elders are the shepherds of the flock of God. పెద్దలు దేవుని మందకు కాపరులుగా ఉంటున్నారు. They are servant leaders. వారు సేవకులుగా పనిచేసే నాయకులు. And the most important metaphor that describes them is the role of a shepherd. వారి యొక్క పనిని చక్కగా మనకు అర్థమయ్యేలాగా వివరించే అలంకారం ఏమిటంటే కాపరి యొక్క బాధ్యత అనేది. Now we all know that the most important duty, responsibility of a shepherd is to feed the flock. మనందరం ఎరుగుదాం కదా, కాపరి చేసే ముఖ్యమైన పని ఏమిటంటే ఆ మందకు మేత లేక మేపేది. Give them food. వారికి ఆహారం ఇచ్చే పని. Do not allow the sheep to starve. ఆ మంద ఆకలితో మిగిలి ఉండకుండా చూడాలి. So that is the primary responsibility of a shepherd. కాపరి చేసే అతి ముఖ్యమైనటువంటి పని ఇది. So the elders are primarily responsible to feed the people of God. కనుక పెద్దలు దేవుని ప్రజలకు ఆత్మీయ ఆహారము అందించే గొప్ప పని కలిగి వారుగా ఉన్నారు. In relation to doctrine, in relation to practical life. బోధ లేక సిద్ధాంత విషయంలో జీవితమందు అనుసరించవలసిన విషయాలలో కూడా. It doesn't mean that they are the only ones to teach in the assembly. దీని అర్థం వారు మాత్రమే బోధ చేయాలి సంఘములో అని కాదు. But they have a great responsibility to teach the assembly. అయితే సంఘములో బోధ చేసే విషయంలో గొప్ప బాధ్యత వీరికి ఉన్నది. They are commanded to teach and to shepherd the people of God, to feed them. బోధ చేసి దేవుని ప్రజలను మేపుచు కాయాలి అనే ఆజ్ఞ వారికి ఇవ్వబడింది. They can also make use of other gifted teachers and other brothers in the assembly to accomplish this purpose.
అదే సమయంలో ఈ బోధ చేసేదాని కొరకై సంఘములో వరము కలిగి ఉన్న ఇతర సహోదరులను కూడా వారు ప్రోత్సహించాలి. But the elders have to make sure that when they ask somebody else to take the ministry to teach or to preach, it edifies the assembly, it builds up the assembly. పెద్దలు అలాగున ఇతరులు సంఘములో ఉన్న ఇతరులు వరము కలిగి బోధ చేయగలిగిన వారుగా ఉంటూ ఉండగా ఆ బోధ వలన సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా గమనించాలి. So if the Bible studies, if the word ministry, if the teaching, Sunday school, whatever it is, if the ministry of the word of God is not doing well in an assembly, the ultimate responsibility is on the elders. బైబిల్ స్టడీ కానివ్వండి, వాక్య పరిచర్య విషయంలో కానివ్వండి, సండే స్కూల్ పరిచర్య విషయంలో కానివ్వండి, బోధ సరిగా జరగటం లేదు అంటే దానికి బాధ్యత పెద్దలదే. I hope you understand the seriousness of what I am suggesting. నేను ఇక్కడ చెప్పుచున్నటువంటి ఈ మాటలలోని తీవ్రత మీరు గుర్తిస్తున్నారని నేను అనుకుంటున్నాను. The elders are the ones that are commanded in the word of God to feed the flock. మందను మేపే ఆ బాధ్యత పెద్దలకు ఇవ్వబడిందిగా ఇక్కడ మనం గమనిస్తున్నాం లేఖనములో. They may enlist the help of others also in that ఈ విషయంలో responsibility. సంఘములో వరము కలిగిన ఇతరుల సహాయం కూడా వారు తీసుకోవచ్చు. But the primary responsibility of that ministry is vested with the elders. అయితే ఈ పరిచర్య యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత పెద్దల మీదనే ఉన్నది. In Acts chapter 6, we see a good example of this. అపొస్తలుల కార్యముల 6వ అధ్యాయములో దీని కొరకు ఒక చక్కని ఉదాహరణ మనం చూడగలుగుతాం. We know that in Acts chapter 6, when the assembly had a problem, they selected 7 men to serve on the table. అపొస్తలుల కార్యము 6వ అధ్యాయంలో సంఘమందు సమస్య వచ్చినప్పుడు బల్ల యొద్ద పరిచర్య చేయడానికి 7 వారిని నియమించుకున్నట్లు మనం ఎరుగుదాం. So the apostles, they told the assembly that you select 7 men who can look after some of these physical, material matters related to serving food and other things. అపొస్తలులు అక్కడున్న సభ్యులందరితో చెప్తూ మీరు 7 మందిని నియమించుకోనండి, వారు బల్ల యొద్ద చేయవలసిన పరిచర్య అంతా కూడా చేయుట కొరకు అని చెప్పారు. Why the apostles did that? ఎందుకు అపొస్తలుడు ఆ పని చేశారు? Not because it is below their dignity to serve somebody on the table, to serve బల్ల food. యొద్ద సేవ చేసేది వారికి తక్కువైనటువంటి పనిగా ఉన్నందుకు మాత్రము కానే కాదు. That is not the issue. అది కాదు ఇక్కడ సమస్య. The issue is God has given them other responsibilities in the assembly. ఎందుకంటే సంఘములో దేవుడుకు ఇది కాకుండా ఇతర బాధ్యతలు వారికి అప్పగించాడు దేవుడు కనుక. So in Acts chapter 6 verse 2, the last part, we read, this is what the apostle said, it is not desirable that we should leave the word of God and serve serve tables. 6వ అధ్యాయం 2వ వచనం చివరి భాగంలో ఇలాగున్నది, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు అని చెప్పారు. And again in verse 4, we will give ourselves to prayer and continually to prayer and to the ministry of the word. 4వ వచనంలో కూడా అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. So that is the priority of the elders too. ఇక్కడ పెద్దల యొక్క ప్రాధాన్యతగా దీన్ని చూస్తున్నాం. They may do other things, ఇతర పనులు కూడా పెద్దలు చేయవచ్చు, but it should not be at the neglect of the ministry of the word and prayer. వాక్య పరిచర్య ప్రార్థనలను నిర్లక్ష్యం చేస్తూ కాదు మిగిలిన చేయవలసింది. The spiritual well-being of the assembly is the primary ministry of the elders. That is how we shepherd the flock of God.
సంఘము ఆత్మీయంగా క్షేమము కలిగి సాగుటలో పెద్దలు ప్రముఖమైనటువంటి బాధ్యత కలిగి ఉన్నారు. అందుకే వారు కాపరులుగా ఉంటున్నారు సంఘము మీద. And that is the reason the Holy Spirit has appointed you as elders. అందుచేతనే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని పెద్దలుగా నియమించాడు. So elders are the shepherds of God's people. ఇలాగున పెద్దలు దేవుని ప్రజలను కాపరులుగా ఉన్నారు. Let me repeat, what does a shepherd do? కాపరి ఏం చేస్తాడో మరలా నేను చెప్తాను. Number one, they feed the flock. మొదటి పని మందను మేపేవారుగా ఉన్నారు. Number two, they lead the flock. రెండవది మందను నడిపించుట వారి పని. Number three, they guide the flock. మూడవది ఆ మందను సరిగా క్రమముగా ముందుకు తీసుకువెళ్ళేది. Then they protect the flock. తర్వాత ఆ మందను కాపాడే పని. Keep them safe from wolves and other wild animals. క్రూర జంతువుల నుండి ఎలుగుబంటుల నుండి ఆ మందను కాపాడే పని. So that is the job description of an elder. ఒక పెద్ద చేయవలసిన పని యొక్క వివరణ ఇది. Many of our elders do not know that their job description is given in the Bible. బైబిల్ గ్రంథములో పెద్దలు చేయవలసిన పని వివరించబడింది అని మనలో పెద్దలుగా ఉన్నవారు అనేకులు తెలియకుండా ఉన్నారు. I know many of you have served, in companies, in business. I know Brother Yasin has served as a manager in the bank, and all of you are aware of the job description, what is expected of you. మీలో అనేక మంది కంపెనీలలో పనిచేశారు. సోదరుడు యాసన్ గారు బ్యాంకులో మేనేజర్గా పనిచేశారు. అలాగ పనిచేయటంలో ఆ బాధ్యతలో ఉన్న మీరు ఏమేమి పనులు చేయాలో ఎరిగిన వారుగా ఉంటూ ఉన్నారు. But unfortunately, sad to say, many of our elders think that they don't have a job description. They can do anything what they want. అయితే దుఃఖకరమైనటువంటి సంగతి, దురదృష్టకరమైన సంగతి ఏంటంటే మన పెద్దలలో అనేక మంది తమ పనేంటో బాధ్యత ఏమిటో ఎరుగుని వారుగానే ఉంటున్నారు. And that is the reason I always encourage the elders and the people of God to study more about spiritual leadership. అందుచేతనే ఎప్పుడు కూడా నేను పెద్దలను, నాయకులను దేవుని వాక్య సంగతులు ఎక్కువగా ధ్యానించమని నేను ప్రేరేపిస్తూ ఉంటాను. The job description is very clear: to shepherd the flock of God. వారు ఏమేమి పనులు చేయాలనేది తేటగా ఉన్నది. అది ఆ మందను కాసే పని. In John's Gospel chapter 21, యోహాను సువార్త 21వ అధ్యాయంలో, now I'm coming to the most important area of our topic, the elders as shepherds. కాపరులుగా పెద్దలు అనే అతి ముఖ్యమైనటువంటి అంశంలోనికి ఇప్పుడు నేను వస్తూ ఉన్నాను. In John's Gospel chapter 21, the Lord restores Peter. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ప్రభువు పేతురుని విశ్వాసములో తిరిగి నిలువబెట్టుచున్నాడు. And that in that restoration process, the Lord had a conversation with Peter. ఇలాగ పేతురును స్థిరపరిచే విషయంలో ప్రభువు పేతురుతో మాట్లాడిన వాడిగా ఉన్నాడు. And he recommissioned him to his ministry. పేతురును ప్రభువు ఇక్కడ పరిచర్య కొరకై తిరిగి ఆజ్ఞ ఇచ్చి నియమించిన వాడిగా ఉంటున్నాడు ప్రోత్సాహంతో. So in John 21 verse 15, the last part, he said to him, "Feed my lambs." 21వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనం చివరి భాగంలో, నా గొర్రె పిల్లలను మేపుము అని పేతురుతో ప్రభువు చెప్పాడు. Why did Jesus restore Peter?
పేతురుని ఎందుకు తన విశ్వాసమందు యేసు ప్రభువు స్థిరపరిచాడు? He said to him, "Feed my lambs." నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్పాడు. Look at verse 16, the last part. 16వ వచనం చివరి భాగం చూడండి. The same truth, but in a slightly different words. In slightly అదే different సత్యం words. కానీ వేరైన మాటలలో కొంచెం మార్చి చెప్తున్నాడు. He said to him, "Tend my sheep." నా గొర్రెలను కాయుము అని చెప్పాడు. In verse 17, the last part, "Feed my sheep." 17వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే మనకు 18లో తెలుగులో నా గొర్రెలను మేపుము అని ప్రారంభంలో ఉంది. So that was Peter's job description. ఇది పేతురు చేయవలసిన పని యొక్క వివరం. When the Lord restored him, commissioned him, the Lord gave him a great ministry, and the Lord described what he is supposed to do. పేతురు ప్రభువును స్థిరపరిచి తిరిగి తన పనిలో ముందుకు సాగడానికి బలపరిచినప్పుడు ఆయన ఏమి పని చేయాలో ఇక్కడ తేటగా ప్రభు వివరించిన వాడుగా ఉన్నాడు పేతురుతో. And the same truth is repeated 3 times to Peter. పేతురుకి ఇక్కడ 3 సార్లు ఒకే సత్యము చెప్పబడింది. And Peter learned that lesson very well. It went deep down into his heart. పేతురు ఈ పాఠాన్ని చక్కగా నేర్చుకున్నాడు. తన హృదయంలోనికి ఇది ఎంతో దిగి వెళ్ళిందిగా ఉంది. So even though he was a great leader and apostle, he had a great shepherding heart. ఆయన గొప్ప నాయకుడుగా అపోస్తలుగా ఉన్నప్పటికీ కూడా మందను కాసినటువంటి ఆ కాపరి హృదయాన్ని కలిగిన వాడిగా పేతురు ఉన్నాడు. Because that was an integral part of the ministry to which the Lord called him. ఎందుకనగా ఆయనను ప్రభువు పిలిచినటువంటి ఆ పరిచర్యలో ముఖ్యమైన భాగముగా ఇది ఉంది కనుక. When Peter wrote his first epistle, పేతురు తన మొదటి పత్రిక రాసినప్పుడు in chapter 5, he gives an exhortation to his fellow elders. 5వ అధ్యాయములో తోటి పెద్దలకు ఒక హెచ్చరిక ఆయన ఇస్తూ ఉన్నాడు. In 1 Peter chapter 5. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయములో. So when we read this passage, it becomes evident that Peter is just recollecting what the Lord told him when the Lord restored him. ఈ భాగాన్ని మనం చదువుతుండగా మనకు ఏమర్థం అవుతుంటే పేతురుని ప్రభువు విశ్వాసమందు స్థిరపరిచి ముందుకు సాగినప్పుడు తనకు ఏమి చెప్పాడో ఆ సంగతులు మనకు అర్థమవుతున్నాయి. So in 1 Peter chapter 5 verse 1, he is writing to the fellow elders, to his fellow elders. మొదటి పేతురు 5వ అధ్యాయం మొదటి వచనంలో తోటి పెద్దలకు ఆయన వ్రాయిస్తున్నాడు హెచ్చరిస్తూ. And in verse 2, he reminds them about their job description. 2వ వచనంలో వారు చేయవలసిన పని యొక్క వివరాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. Shepherd the flock of God. దేవుని మందను కాయుడి అంటున్నాడు. See, the same thing what the Lord told him. ప్రభు తనకు చెప్పినటువంటిదే ఈ సంగతి. This is the same thing Apostle Paul reminded the Ephesian elders. అపోస్తలుడు పౌలు ఎఫెసీ పెద్దలకు జ్ఞాపకం చేసింది కూడా ఇదే విషయం. And this is the same thing we should constantly remind ourselves. మనము కూడా ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం కూడా ఇదే. Shepherding the flock of God. దేవుని మందను కాసే పని. Feeding them, leading them, guiding them, protecting them. వారిని పోషిస్తూ నడిపిస్తూ కాపాడుచు భద్రతగా ముందుకు తీసుకువెళ్ళే పని. It is a great task, no doubt about it. ఇది సందేహం లేకుండా గొప్ప పనిగా ఉన్నది. It has to be done sacrificially. It is a very costly work.
ఇది త్యాగపూరితంగా చేయవలసినటువంటి ఎంతో ఖరీదైనటువంటి పని. Watching over the souls of God's people. దేవుని ప్రజల ఆత్మలను పర్యవేక్షిస్తూ కాపాడేది. In Acts chapter 20-28, we read that, they have to take care of, shepherd the flock of God, among whom the Holy Spirit has appointed them as elders, as overseers. 28వ వచనం అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవుని పరిశుద్ధాత్మ ఏ మంద మీద వారిని అధ్యక్షులుగా నియమించినో ఆ మంద పట్ల జాగ్రత్త వహించే పని అని. Therefore take it to yourself and to all the flock. They have to protect themselves and they have to protect the sheep. కనుక వాళ్ళను వారు కాపాడుకోవాలి జాగ్రత్తగా, మందను కూడా వారు జాగ్రత్తగా కాపాడాలి. So did you notice that word, all the flock? ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ మందంతా అనే మాటను గమనించారా? మంద యావత్తు అనే మాట మనకు తెలుగులో ఉంది. Let us say in your assembly there are 100 sheep. మీ సంఘంలో ఒకవేళ 100 మంది ఉన్నారు అనుకుందాం. And 100 of them may have 100 different spiritual needs. ఈ 100 మంది 100 వేరు వేరు ఆత్మీయ అవసరాలు కలిగి ఉండవచ్చు. So we have to be alert to the spiritual needs of God's people. అందుచేత దేవుని ప్రజలందరి ఆత్మీయ అవసరతల పట్ల మెలకువ కలిగిన వారంగా ఉండాలి. And this is not an easy job. ఇది సులువైన పని కానే కాదు. And that is why we need the Lord's blessing and equipping and guidance and fullness of the Spirit. అందుచేతనే దేవుని యొక్క ఆశీర్వాదం, ఆయన యొక్క నడిపింపు, ఆయన మనకిచ్చే సామర్థ్యం, ఆశీర్వాదం యొక్క అవసరత కలిగి మనం ఉన్నాం. And the Lord will help us to accomplish His will and purpose. సహాయం చేసేవాడుగా ఉన్నాడు. Even though it is a very challenging task, the Lord will give us the grace to do it. ఇది ఎంతో సవాళ్లతో కూడినటువంటి పనిగా ఉన్నప్పటికీ కూడా ప్రభు దానికి తగినటువంటి కృప మనకు అనుగ్రహిస్తాడు. And He will encourage us, He will motivate us, He will comfort us, and He will give us all the wisdom and knowledge to accomplish that work. ఆయన మనలను ప్రోత్సహిస్తాడు, ఆదరిస్తాడు, ఈ పని కొరకు అవసరమైనటువంటి సామర్థ్యం అంతా ఇచ్చి మనలను బలపరిచి నడిపిస్తాడు. If the Lord has called you to serve Him, He will give you all the sufficient grace needed to fulfill your calling, His calling. ప్రభువును సేవించడానికి మిమ్మల్ని పిలిచి ఉన్నట్లయితే పెద్దగా ఆ పని చేసే దాని కొరకు అవసరమైన సమస్తమును కూడా ఆయన మీకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. In your ministry area, your family, your personal life, your financial matters, everything, the Lord will prove His faithfulness. నీ పరిచర్యలో, నీ కుటుంబములో, నీ ఆర్థిక అవసరాల విషయాలలో, అన్ని విషయాలలో కూడా ఆయన మీతో ఉండి నడిపిస్తాడు. So let us remember always that we are shepherds of the flock of God. కనుక మనము దేవుని మందకును కాసేవారముగా ఉన్నామనే మాట ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుందాం. And finally, I would like to draw your attention to one more passage that is in the Gospel of Matthew. మత్తయి సువార్తలో ఉన్నటువంటి మరొక భాగానికి చివరిగా మీ దృష్టిని నేను మళ్ళిస్తాను. In Matthew's Gospel chapter 4, మత్తయి సువార్త 4వ అధ్యాయం beginning in verse 18, we find the Lord calling the first disciples, the early disciples. ప్రారంభ దినాలలో మొదటి శిష్యులను ప్రభు పిలిచినది 18వ వచనంలో మనం గమనిస్తాం. We find here about verse 18, Jesus walking by the Sea of Galilee saw two brothers, Simon called Peter and Andrew his brother. Matthew 4:18. మత్తయి 4వ అధ్యాయం 18వ వచనంలో
గలిలయ సముద్ర తీరమున యేసు ప్రభు నడుస్తూ పేతురును సీమోను అనే ఇద్దరు సహోదరులను చూచాడు. And they were casting a net into the sea, for they were fishermen. వారు జాలరులు కనుక సముద్రములో వల వేయుచు ఉన్నారు. So what were they doing? They were fishermen. They were fishing. They were casting a net. వారు జాలరులు కనుక వల వేస్తూ చేపలు పట్టుతూ ఉంటున్నారు. And what did the Lord tell them in verse 19? 19వ వచనంలో ప్రభు వారికి ఏం చెప్పాడు? Follow me and I will make you fishers of men. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతును. That means from now onwards, you will be catching others for me. You will be evangelists. You will evangelize and lead people to the saving knowledge of Jesus Christ. అనగా ఇది మొదలుకొని మీరు నన్ను మనుషులను నా కొరకు పట్టుకుంటారు, సువార్తికులుగా ప్రజలను మరి నా వద్దకు తీసుకొని వస్తారు అని ఆయన తెలియజేస్తున్నాడు. You will be catching men for me. నా కొరకై మనుషులను మీరు పట్టుకుంటారు. That talks about their evangelistic work of leading people to Christ. ప్రజలను క్రీస్తు యొద్దకు నడిపించే ఆ సువార్త పరిచర్య సంబంధమైన పనిని ఇది తెలియజేస్తోంది. And we know that in the life of Andrew and in the life of Peter, how they led others to the Lord Jesus. ఆంద్రేయ పేతురు జీవితాలలో ఇతరులను ఎలాగో క్రీస్తు యొద్దకు నడిపించారో మనం ఎరుగుదాం. Peter became the more prominent leader of the church, early church. పేతురు సంఘములో ప్రాముఖ్యమైనటువంటి నాయకుడు అయ్యాడు. And on the day of Pentecost, how he led 3,000 souls to the Lord. పెంతెకోస్తు దినమున 3,000 ఆత్మలను ప్రభు యొద్దకు ఎలాగో నడిపించాడో చూస్తాం. So that is a very important ministry to which the Lord called the disciples. కనుక శిష్యులను ప్రభు తన యొద్దకు పిలుచుట్లో ఇచ్చినటువంటి గొప్ప ముఖ్యమైనటువంటి పరిచర్య ఇది. But the Lord also mentioned about another important ministry, responsibility to which the Lord called them. ప్రభు వారిని పిలిచినటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతకు లేక పరిచర్యను గురించి కూడా చెప్తున్నాడు ఇక్కడ. We read in verse 21, 21వ వచనంలో, going on from there, he saw two other brothers, James the son of Zebedee and John the brother, in the boat with Zebedee their father, mending their nets. ఈ భాగం చివరి భాగంలో మనం గమనిస్తున్నాం, జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను వలలు బాగు చేసుకొని చుండగా అని. And we read that the Lord called them and they left their father and the boat and everything and followed the Lord. ప్రభు వారిని పిలిచినప్పుడు వారు తండ్రిని ఆ దోణిని విడిచి ప్రభువును వెంబడించారు. So the first group, Peter and Andrew, they were casting a net. కనుక పేతురు ఆంద్రేయులు మొదటిగా వారు వలలు విసిరి చేపలు పట్టిన వారుగా ఉన్నారు. And John and James, they were repairing, they were mending the nets. అయితే యోహాను యాకోబులు వారి వలలు బాగు చేసుకున్న వారుగా ఉంటున్నారు. I see here a good picture of their future ministry, that they will be repairing, they will be constructing, they will be building up, they will be mending the lives of many people through their shepherding ministry. వారు కాపరులుగా పనిచేసేవారుగా భవిష్యత్తులో అనేక మందిని కట్టేవారుగా, అనేక మంది జీవితాలు బాగు చేసేవారుగా, అభివృద్ధి చేసేవారుగా పని పొందిన వారికి ఇక్కడ వారు కనబడుతున్నారు. So this is the word which is used in other places in the New Testament for restoring people. ప్రజలను తిరిగి ప్రభు యొద్దకు తీసుకువచ్చుట అనే మాట ఇతర భాగాల్లో మనకు కనబడుతుండగా ఆ పని ఇదే. Mending people, restoring, constructing, helping people to grow in the grace and knowledge of the Lord Jesus Christ.
ప్రజలను బాగు చేసేది, తిరిగి ప్రభువులోనికి నడిపించేది, యేసుక్రీస్తు ప్రభు కొరకై వారు అభివృద్ధి అయ్యేలాగా వారిని కట్టే ఆ పని. And this passage has tremendously encouraged me personally. ఈ భాగం అయితే నన్ను ఎంతగానో వ్యక్తిగతంగా ప్రోత్సహించింది. When the Lord called the early disciples, the Lord also showed a prophetic picture of what they will do in the future. ప్రభు ఆది దినాలలో శిష్యులను ఆయన ఏర్పరచుకొని పిలిచినప్పుడు భవిష్యత్తులో వారు ఏ పని చేయబోతున్నారో ప్రవచన రీతిగా దాన్ని ముందుగా తెలియచేశాడు. They will be evangelists and they will be pastors or shepherds. వారు సువార్థికులుగా, అదే సమయంలో కాపరులుగా, అధ్యక్షులుగా ఉండేవారుగా ఉన్నారు. As evangelists, they will witness and win souls for Christ. సువార్థికులుగా వారు సాక్ష్యము చెప్పి ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదిస్తారు. That is the picture in casting a net. వల వేయుటలో మనకు కనబడే పటం ఇది. But they will also mending the nets. They will be involved in a great pastoral shepherding work of leading the people of God and mending and restoring and building up their life. వలలు బాగు చేసుకొనుట అనేది భవిష్యత్తులో వారు ప్రజలను, వారి జీవితాలను బాగు చేసి ప్రభువునందు స్థిరపరిచి సరైన మార్గములో అభివృద్ధిలోనికి నడిపించే పనిని సూచిస్తోంది. Dear brothers, that is for the same reason that the Lord has called you and the Lord has called me. ప్రియ సహోదరులారా, అదే పని నిమిత్తమై ప్రభు నిన్ను నన్ను కూడా పిలిచాడు. To cast the net and to mend the net. వల విసరడానికి, వేయడానికి, అలాగే వలను బాగు చేసుకోవడానికి. We are not working on nets, we are working on lives of people. మనం వలలతో పని చేయటం లేదు, కానీ ప్రజల జీవితాలతో పని చేస్తున్నాం. What a great calling. ఇది ఎంత గొప్ప పిలుపు. What a great position, what a great responsibility. ఇది ఎంత గొప్ప బాధ్యత, ఎంత గొప్ప స్థితి. What a noble privilege. ఇది ఎంతో ఉన్నతమైనటువంటి ఆధిక్యత. Some of you may be doing it along with a tent making, other jobs and responsibilities which the Lord has given to you. మీరు కొందరు మరి ప్రభు మీకు ఇచ్చినటువంటి ఆ ఉద్యోగ బాధ్యతలతో పాటు ఈ పనిలో కూడా ముందుకు సాగుతూ ఉన్నవారు. Some of you may be doing it on a full-time basis. మీలో కొంతమంది సంపూర్ణముగా మిమ్మల్ని దీని పనికి అప్పగించుకొని సాగుతున్న వారుగా Some ఉండవచ్చు. of you, the Lord has already called into full-time work. మీలో కొంతమందిని ప్రభు ఇప్పటికే సువార్త పని నిమిత్తమై పిలిచిన But I వారుగా know many ఉన్నారు. of you are serving the Lord faithfully, even with the other responsibilities the Lord has given to you in your work and in your career. నేను ఎరుగుదును, మీ ఉద్యోగములో, మీ వృత్తిలో, బాధ్యతలలో కొనసాగుతూనే ప్రభు కొరకు నమ్మకంగా పనిచేసేవారుగా మీరు అనేక మంది ఉన్నారని. And your profession and your career, your salary, your work is to help you to do the work of the Lord more effectively. మీ వృత్తి, మీ ఉద్యోగ బాధ్యత, అందులో మీకు పొందే ఆ జీతం అవన్నీ కూడా ప్రభువును ఇంకా ఎంతో చక్కగా సేవించే దాని కొరకు మీకు ఇవ్వబడినవిగా ఉన్నాయి. Casting a net and mending the net. వల వేసే పని, వలను బాగు చేసే పని. Elders as shepherds of the people of God. కాపరులుగా పెద్దలు దేవుని ప్రజలకు ఇవ్వబడ్డారు. And I hope and pray that all of us who are in leadership position will have the heart of a shepherd in loving our great and chief shepherd and also loving and serving the people of God. నాయకులుగా ఉన్న మనందరము కూడా కాపరి యొక్క హృదయాన్ని కలిగిన వారమై మన ప్రధాన కాపరి మరి చూపిన మాదిరిని కొనసాగిస్తూ దేవుని ప్రజలను ప్రేమించే వారంగా ఉందామని నేను ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. And one day Peter tells us that the chief shepherd shall appear. ఒక దినమున పేతురు చెప్తున్నాడు, ప్రధాన కాపరి ప్రత్యక్షం అవుతాడని.
and he will give rewards to the under shepherds who faithfully served him. నమ్మకంగా ఆయన యొద్ద పనిచేస్తున్న కాపరులందరికీ కూడా ఆయన బహుమానములు ఇచ్చేవాడుగా ఉన్నాడు. So in 1 Peter chapter 5, that is the exhortation Peter gives to his fellow elders. అలాగన తోటి పెద్దలకు మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో పేతురు ఇచ్చిన హెచ్చరిక అదే. Because we are not doing this for a salary. ఎందుకంటే మనం జీతము నిమిత్తమై ఈ పని చేయడం లేదు. We are doing it sacrificially for the Lord. త్యాగపూరితంగా ప్రభు కొరకు ఈ పని చేస్తున్నాం. And there may not be any earthly reward for our work. మనం చేసే పనికి ఈలో బహుమానము దొరకకపోవచ్చు. But Peter told his fellow elders that one day the chief shepherd shall appear. పేతురు తోటి పెద్దలకు తెలియచేస్తూ ఒక దినమున ప్రధాన కాపరి ప్రత్యక్షమవుతాడని చెప్తున్నాడు. And when he appears, he will give you a crown of unfading glory for your faithful service. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు వాడబారని మహిమ కిరీటాన్ని మీ నమ్మకమైన సేవ నిమిత్తమై ఇస్తాడు అని చెప్తున్నాడు. So let us faithfully, responsibly do our work for God's glory and for the blessing of God's people. కనుక నమ్మకంగా బాధ్యత కలిగిన వారంగా దేవుని మహిమ కొరకై దేవుని ప్రజల ఆశీర్వాదం కొరకై ఈ పనిని కొనసాగిద్దాం. And may the Lord bless all of us in our great work for the Lord. And we look forward to the day when he will come back and he will reward us. Until that day, let us faithfully serve him to the best of our ability, with integrity of heart and with skillfulness of hands. మన ప్రభు ప్రత్యక్షమయ్యే దినం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆ దినం వరకు కూడా నమ్మకంగా హృదయమందు ఏకాగ్రత కలిగిన వారమై నైపుణ్యమైనటువంటి చేతులు కలిగిన వారమై ఈ బాధ్యతలో కొనసాగే వారంగా ఉందాం. Amen. Thank you all for your prayers and for your fellowship and for this very good conference. ఆమేన్. మీకు అందరికీ కూడా మీ ప్రార్థనల కొరకై సహవాసం కొరకై ఈ చక్కని కాన్ఫరెన్స్ కొరకై వందనాలు.